బ్రేకింగ్ న్యూస్ ఒంగోలులో పోలీసుల విచారణకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గైర్హాజరయ్యారు. ముందుగా నిర్ణయించుకున్న సినిమా షూటింగ్ ఉన్న కారణంగానే విచారణకు హాజరు కాలేకపోయారని వర్మ తరపు లాయర్ శ్రీనివాస్ తెలిపారు. అయితే విచారణకు రాలేకపోతున్నారని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ కి వర్మ వాట్సాప్ లో మెసేజ్ పంపినట్లు చెప్తున్నారు. అయితే వర్మ వాట్సాప్ మెసేజ్ కి పోలీసులు స్పందించలేదని తెలుస్తోంది. కేసు విచారణ అధికారి సీఐ శ్రీకాంత్ ని వర్మ తరపు లాయర్ కలిసి విచారణకు హాజరయ్యేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. డైరెక్టర్ ఆర్జీవీకి వారం రోజులు కూడా గడువు కావాలని కోరుతూ లాయర్ శ్రీనివాస్ అయితే ఒంగోలు రూరల్ స్టేషన్ వచ్చారు. ప్రస్తుతం అడ్వకేట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఆర్జీవీ ఈరోజు విచారణకు రావాల్సింది కదా, మీరు ఆయన తరపు ఇక్కడికి వచ్చారు అడ్వకేట్గా, ఏం చెప్తారండి? మద్దిపాడు పోలీస్ స్టేషన్కి సంబంధించి రిజిస్టర్ అయిన క్రైమ్లో షూటింగ్ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నా అని చెప్పని తనకి ఒక వారం గడువు కావాలని కోరి ఉన్నారు. అదే విషయాన్ని మేము రాతపూర్వకంగా సిఐ గారికి తెలియజేసి ఒక వారం గడువు అడిగాము. దానికి సంబంధించి పోలీసు వారు నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. మీరు చేసిన అప్పీల్ని ఇప్పుడు సిఐ ఇక్కడ మీకు ఏమైనా సమాధానం చెప్పారండి? ఆయన మేము నిర్ణయం తీసుకుంటాము, మీరు ఇచ్చారు కాబట్టి గడువు కావాలని అడిగారు కాబట్టి మేము నిర్ణయం తీసుకొని చెప్తామని చెప్పారు. ఒక పక్క నిన్న హైకోర్టుకు ఆర్జీవీ వెళ్ళడం జరిగింది. అక్కడ హైకోర్టు ఈ కేసును డిస్మిస్ చేయాలని కూడా అక్కడ ఆర్జీవీ లాయర్ కూడా అడగడం జరిగింది. అక్కడ ఏం జరిగింది అంటారు హైకోర్టులో? హైకోర్టులో ఎగ్జాక్ట్గా ఆర్డర్ కాపీ అనేది మాకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దాంట్లో విషయాలు మేము దాని గురించి చెప్పుకోగలం. అయితే ఏం చెప్తారండి ఆర్జీవీ గారు ఏమన్నారు మీతో? సరే, ఇవన్నీ కూడా గత కొంతకాలంగా చూస్తున్నాము. మనం సోషల్ మీడియాకు సంబంధించి దాని మీద కేసులు కడుతున్నారు మా గతంలో జరిగిన వాటన్నిటి మీద. కాబట్టి అవన్నీ విచారణ దశలో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీయూపై నెల 10న అయితే ఈ యొక్క ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత నవంబర్ 12న ఆర్జీవీకి అయితే నోటీసులు ఇటు అందజేశారు. ఆ తర్వాత కూడా విచారణకు ఈరోజు 19th రావాలని కూడా అయితే ఇటు ఒంగోలు రూరల్ పోలీసులతో కోరారు ఆర్జీవీని. అయితే ఈరోజు రావాల్సింది ఆర్జీవీ విచారణకు. అయితే ఆర్జీవీ తరపు లాయర్ అంటే శ్రీనివాస్ వచ్చి ఇక్కడికి రూరల్ పోలీసులో హాజరయ్యారు. ఆర్జీవీకి వారం రోజులు కూడా గడువు కాలానికి కూడా అయితే ఇటు ఒంగోలు సీఐ శ్రీకాంత్ బాబును అయితే ఇటు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిపై కూడా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇటు ఆర్జీవీకి విచారణకు టైం ఇవ్వాలా వద్దనేది కూడా అయితే ఇటు లాయర్కి ఇటు చెప్పినట్లు కూడా అయితే మనకు ఇక్కడ సమాచారం ఇస్తున్నారు లాయర్ శ్రీనివాస్. ఇది మొత్తానికి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ.